నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. పద్నాలుగవ ఎడిషన్ ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 కటారా కల్చరల్ విలేజ్ లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఖతార్తో పాటు ఇతర దేశాల నుంచి లైవ్ స్టాక్ బ్రీడర్స్ తరలివస్తారని కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి తెలిపారు. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రముఖమైన ప్రత్యేక హెరిటేజ్ కార్యక్రమాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే క్యామెల్ పోటీలకు విశేషమైన గుర్తింపు ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇక సందర్శకుల ఇబ్బందులు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సాంప్రదాయ మార్కెట్, తోపు యూత్, పిల్లల కోసం ప్రత్యేక ఆర్ట్ వర్క్ షాప్, క్యామెల్ రైడ్, పిగ్మీ మేకల షో ఉందన్నారు. వీటితో పాటు పలు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి పేర్కొన్నారు. సౌదీ అరేబియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు $140 బిలియన్లకు పెరిగిందని, మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో 50% పైగా వాటా కలిగి ఉందని సౌదీ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అబ్దుల్లా అల్సాహా అన్నారు. రియాద్ 2026లో మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా జరిగిన ప్యానెల్లో చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏఐ యుగంలో ప్రపంచ కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సౌదీ వేగంగా ముందుకు సాగుతోందని అల్వాహా అన్నారు. డేటా సెంటర్ సామర్థ్యం 80 మెగావాట్ల నుండి 440 మెగావాట్లకు పెరిగిందన్నారు. నేటికి 8 టెక్ స్టార్టప్లు యూనికార్న్ హోదాకు చేరుకున్నాయని తెలిపారు. జాతీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం ఒక వ్యూహాత్మక మలుపని, టెక్ నిపుణుల సంఖ్య 150,000 నుంచి 4,60,000కు పెరిగిందని, రాజ్యం ఈ ప్రాంతంలోని అతిపెద్ద సాంకేతిక ప్రతిభా కేంద్రాల్లో ఒకటిగా మారిందని అల్సాహా వివరించారు. దుబాయ్ రోడ్లపై దాదాపు 90% ట్రాఫిక్ కు కారణం వ్యాపారాలు మరియు రోజువారీ పని సంబంధిత ప్రయాణాలే అని ఎమిరాటీ రోడ్ భద్రత మరియు ట్రాఫిక్ నిపుణుడు డాక్టర్ ముస్తఫా అల్దా విశ్లేషించారు. అత్యధికంగా ట్రాఫిక్ పర్యటనలు లేదా షాపింగ్ వల్ల కాదని, 90% ట్రాఫిక్ కార్యాలయాలు, పాఠశాలలు మరియు వాణిజ్య కార్యకలాపాల వల్ల ఏర్పడుతుందని పేర్కొన్నారు. దుబాయ్లో గత కొన్ని సంవత్సరాలుగా జనాభా వేగంగా పెరుగుతుందని అన్నారు. అనేక మంది ఉద్యోగులు తమ కార్యాలయాల సమీపంలో నివసించారని, చాలా ఉద్యోగాలు ఆన్ సైట్ వసతిని అందించవని, ఫలితంగా వేలాది మంది నివాసితులు ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని డాక్టర్ ముస్తఫా అల్దా పేర్కొన్నారు. రోజువారీ ట్రాఫిక్ రద్దీని ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ అల్దా పాఠశాల ఉదాహరణగా తెలిపారు. 1000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల దాదాపు 20 బస్సులను ఉపయోగించి వారిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కానీ ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు దింపితే అంటే ఒకేసారి రోడ్డుపై 1000 కార్లు ఉంటాయని, దీంతో ట్రాఫిక్ పెరిగే సమస్యలు ఎదురవుతాయని ఆయన వివరించారు. అయితే గంటకు నిర్దిష్ట సంఖ్యలోనే వాహనాలు వెళ్లేలా రోడ్ల నిర్మాణం ఉంటుందని, ఆ పరిమితిని చేరుకున్న తర్వాత ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. దుబాయ్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ట్రాఫిక్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ముస్తఫా అల్దా పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు సరైన పరిష్కారాలను గుర్తించేందుకు వీలుగా మరిన్ని అధ్యయనాలు చేయించాలని యుఏఈ ప్రభుత్వాన్ని కోరారు. కువైట్ లో ఒకే రోజు రికార్డు స్థాయిలో ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు కావడం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆసుపత్రుల పరిసరాల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరియు అక్రమ పార్కింగ్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 11వ తేదీన 3,206 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయడంతో పాటు 47 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి వంటి నిషేధిత ప్రాంతాల్లో వాహనదారులు పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక అల్ అహ్మదీ గవర్నరేట్ 570 ఉల్లంఘనలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అల్ ఫర్వానియా 536, క్యాపిటల్ గవర్నరేట్ 451, అల్ జహరా 358 ఉల్లంఘనలతో ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, సీట్ బెల్ట్లు ధరించకపోవడం, అక్రమంగా విండో టింటింగ్ చేయడం మరియు ఇబ్బందికరమైన శబ్దాలను మోగించడం లాంటి అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయని ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది.
ఒమన్లో పర్యటనకు సంబంధించి అన్ని సేవలు అందించేలా రూపొందించిన వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ఈ మేరకు ఒమన్ హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ఐరన్ మ్యాన్ ఛాంపియన్షిప్ కు అనుగుణంగా పర్యాటక ప్యాకేజీల కోసం డిజిటల్ గేట్వేగా పనిచేస్తుందన్నారు. ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనే వారితో పాటు అతిథులు మరియు సందర్శకులు తమ ప్రయాణాలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని తెలిపింది. ఇది స్థానిక పర్యాటక కంపెనీలు మరియు ఫ్లైట్స్, వసతి, రవాణా, టూర్ ఆపరేటర్లు, గైడెడ్ టూర్లు వంటి సమగ్ర సేవలను అందిస్తుందన్నారు. ఈ ప్లాట్ఫామ్ లో ప్రస్తుతం 200 కంటే ఎక్కువ పర్యాటక సర్వీస్ ప్రొవైడర్స్, 350 కంటే ఎక్కువ పర్యాటక ప్రాంతాలు, 56 పర్యాటక ప్యాకేజీలు మరియు 140 కంటే ఎక్కువ హోటల్స్ ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బహ్రెయిన్లో 46 ఏళ్ల మహిళకు మొదటి హై క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష, బీడీ 5,000 జరిమానా విధించింది. ఓ యూరోపియన్ దేశం నుండి వచ్చిన పోస్టల్ ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్, స్వీట్ల మాటన మాదక ద్రవ్యాలను దాచివించినట్లు గుర్తించిన తర్వాత అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఒక కస్టమ్స్ అధికారికి ఆ ప్యాకేజీపై అనుమానం రావడంతో ఎక్స్రే స్కాన్ చేయగా డ్రగ్స్ దాచిన విషయం బయటపడింది. ప్యాకేజీలోని స్వీట్ల మధ్యలో దాచిపెట్టిన దాదాపు 194 గ్రాముల బరువున్న మారిజునాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.